మనం ఈరోజు తోటకూర బెండకాయ ఈ రెంటి కాంబినేషన్లో ఒక కూర చేసుకుందాం. కేరళ వంటకం. దీనికి కావాల్సిన పదార్థాలంటే పసుపు, ఆవాలు, బెల్లము, ధనియాలు, మెంతులు, కందిపప్పు, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, నూనె. మనకి నూనె కావాలి, నెయ్యి కూడా కావాలండి. నెయ్యి ఆఖరిలో పోపు వేసుకుంటాం పైనుంచి, దానికి నెయ్యి పోపు వేసుకుందాం. పచ్చి కొబ్బరి, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి కావాల్సిన పదార్థాలు. అలాగే టమాటాలు మనకి అవసరమైతే టమాటాలు కూడా ఒక 2-3 తీసి పక్కన పెట్టుకుందాం. తోటకూర, బెండకాయ, టమాటా 3 కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే పక్కన మూకుడులో ఒక చెంచా నూనె వేసి ధనియాలు ఉన్నాయి కదా వేయించేసుకుందాం. వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. అదే నూనెలో బంకపోయేందుకు బెండకాయలు వేయించేసుకుందాం. ఇది మనం ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్ని గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ పక్కన పెట్టుకుందాం. ప్రస్తుతం దీంతో పని లేదు. నూనె వేసి ఒక 2 చెంచాలు నూనె వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి బెండకాయలు వేయించేసుకున్నాం. వేగిన తర్వాత తోటకూర, టమాటాలు వేసాము. ఒక రవ్వ ఉప్పు వేసుకున్నాం పైనుంచి. ఇప్పుడు ఏం చేద్దాం, మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడితే మగ్గుతాయి. మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కూర మగ్గిపోయింది. పైనుంచి పౌడర్ వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని దింపేసుకుందామండి. మనకి అన్నీ మగ్గిపోయిన తర్వాత ఏం చేసాము, కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసాం. వేసేసి ఒక్క నిమిషం కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక నిమిషం వదిలిపెట్టేసి సెట్ అయింది. దింపేసుకుందామండి. దింపేసుకొని పైనుంచి నేతిపోపు వేసుకుందాం. మనకి కర్రీ పూర్తయిందండి. ఇది మనకి పప్పులాగా పనికొస్తుంది, కూరలాగా పనికొస్తుంది. లంచ్ ఐటమ్ అండి, బ్రహ్మాండం లంచ్ ఐటమ్. టిఫిన్ బాక్స్లో కట్టిస్తే పిల్లలకి కూర తినలేదు, పప్పు తినలేదు అన్న బాధ ఉండదు. అన్నీ కలిసి వచ్చేటువంటి ఐటమ్ ఇది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. చేసి చూసిన తర్వాత తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.